వాహిని మీడియా ప్రేక్షకులకి ఆరోగ్య శుభాకాంక్షలు. నమస్కారం. స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్, ఇది పూర్తిగా గోవాధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, గోశాల ఉత్పత్తులు, ఇంకా రసాయన రహిత హ్యాండ్మేడ్ సబ్బులు, షాంపూలు మన స్టోర్లో అందుబాటులో ఉన్నాయి. పూర్తి రసాయన రహితమైనటువంటి ఆరోగ్యకరమైన ఉత్పత్తుల కేంద్రం ఇది. ఈ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు మెట్రో స్టేషన్కి ఒక 200 మీటర్ దూరంలో ఉన్నది. మన స్టోర్లో రోజువారీ ఉదయం లేస్తే పళ్ళపొడి దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు దోమల చక్రంతో ముగిస్తున్నటువంటి మన రోజువారీ కార్యక్రమంలో వాడుకోవాల్సినటువంటి ఉత్పత్తులన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తి రసాయన రహితము, ఇంకా మన స్వదేశీయత చేతి వృత్తులతో చేసినటువంటి వస్తువులు ఉన్నాయి. ఈ రోజుల్లో మనం చూస్తున్నటువంటి అనేక అనారోగ్య సమస్యలు, బీపీ, షుగరు, థైరాయిడ్, నడుము నొప్పులు, మోకాలు నొప్పులు, ఇట్లా మొదలుపెట్టి హార్ట్ అటాక్లు, ఇంకా భయంకరమైనటువంటి చికిత్స లేనటువంటి క్యాన్సర్ వరకు కూడా వస్తున్నటువంటి అనేక రకాల అనారోగ్య సమస్యలకి ముఖ్య కారణం మనం తీసుకున్నటువంటి రసాయనంతో పండించినటువంటి ఆహారం, ఉత్పత్తులు. అవన్నీ కూడా జెనెటికలీ మోడిఫైడ్, అంటే విత్తన దశలోనే వీటికి మోడిఫై చేసినటువంటి విత్తనాలు మన రైతులకి విదేశీ కంపెనీలు అధిక దిగుబడి అనే ఒక పేరాశ చూపించి మన దేశంలో ప్రవేశించబడినాయి. ఎప్పుడైతే పంట పొలాల్లో యూరియా ఫర్టిలైజర్ వాడినప్పుడు ఆ యూరియా ఫర్టిలైజర్ల గుణం కాండం నుంచి ఫలాలకు, ధాన్యాలకి, గింజలకి యూరియా ఫర్టిలైజర్ గుణం మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఆ గింజల ద్వారా, పండ్ల ద్వారా, కూరగాయల ద్వారా మనకి శరీరంలోకి చేరిపోయి క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి చికిత్సనే లేనటువంటి జబ్బులకు గురైపోతున్నాం. వీటన్నిటికీ శ్రీ సుభాష్ పాలేకర్ గారు, తను పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రకృతి వ్యవసాయం అనే ఒక రీసెర్చ్ చేసినారు. వాళ్ళు అగ్రికల్చర్ సైంటిస్టు. ఎప్పుడైతే వాళ్ళు అగ్రికల్చర్ సైంటిస్ట్గా వాళ్ళు కాలేజీలో చదువుకుంటున్నారో, కాలేజీలో చెప్పేటటువంటి ఫర్టిలైజర్, యూరియా అనే పాఠాలు వాళ్ళ ఇంట్లో, వాళ్ళ పొలంలో, వ్యవసాయంలో అంటే జరిగే క్లాసులకి, వాళ్ళు వ్యవసాయంలో వాడుతున్నటువంటి విధానాలకి పొంతన లేకుండా జరుగుతుంది అని చెప్పి తను అడవుల మీద రీసెర్చ్ చేసినారు. అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద అడవులు ఎవరి అవసరం లేకుండా, నీళ్లు పోయాల్సిన అవసరం లేదు, కలుపు మందులు తీయాల్సిన అవసరం లేదు, వాటికి యూరియా, డిఏపీ అవసరం లేదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి అడవులు ఎట్లా పెరుగుతున్నాయి, మన 3 నెలలు 4 నెలలు పంటలు ఇన్ని యూరియాలు, డిఏపీలు ఎందుకు అవసరం పడుతున్నాయనే తను రీసెర్చ్లో భాగంగా తెలుసుకున్నది ఏంటంటే, ఇవి ప్రకృతి నుంచి వచ్చినటువంటి విత్తనాలు ఎప్పుడైతే వ్యవసాయంలో వాడతారో వాటికి ఈ అదనంగా వాడాల్సిన యూరియాలు, డిఏపీలు అవసరం లేదు. ఈ యూరియా ఫర్టిలైజరు భూమికి కాకుండా మన శరీరంలో కూడా ఎట్లా ప్రభావం చూపిస్తుంది అనేది నేను చాలా చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా మీకు చూపించబోతున్నాను. ఇది మన భూమి కానీ లేకపోతే మన శరీరం కానీ అనుకున్నట్టయితే, ఇందులో ఉన్నటువంటి నీళ్లు మన శరీర భాగం, ఇది శరీరము, నీళ్ళు అనేది శరీర లోపల భాగాలు అనుకుంటే, దీనికి మనం యూరియా ఫర్టిలైజర్ అనేది చిన్న కెమికల్ ఏ విధంగా చేరితే మనకు ఇబ్బందులు ఏర్పడతాయి అనేది మీకు ఇప్పుడు ప్రయోగపూర్వకంగా తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. ఇది మన శరీరం అనుకుంటే, లేదా మన వ్యవసాయంలో భూమి అనుకుంటే, ఆ యూరియా ఫర్టిలైజర్ అనేవి శరీరం అనుకుంటే గాన ఇది ఉదయం మనకు బ్రిటిష్ అంటించినటువంటి టీ అనుకుంటే ఇలా అయిపోతుంది. అదే మనం టిఫిన్ చేస్తాం, అదే యూరియా ఫర్టిలైజర్ వాడినటువంటి దినుసులు వాడినటువంటి వాటితో చేసినట్టయితే ఇది టిఫిన్ అయిపోయింది. అదేవిధంగా మనం మధ్యాహ్నం భోజనం కూడా కూరగాయలు, బియ్యం అవన్నీ కూడా యూరియా ఫర్టిలైజర్ వాడుతున్నట్టయితే ఈ విధంగా మనం రోజు మన శరీరం లోపల భాగాలని చూడవచ్చు. మనకు లోపల భాగాలు పైకి మనం అందంగా తయారవుతాం, కానీ లోపల ఏమవుతుంది అనేది మనం శ్రద్ధ పెట్టించుకోకపోవడం వల్ల జరుగుతున్నటువంటి పరిణామం ఇది. అదే మళ్ళీ సాయంత్రం స్నాక్స్, మళ్ళీ రాత్రి భోజనం కూడా అదే యూరియాలు, ఫర్టిలైజర్లు వాడి చేసినటువంటి పంటలు మనం తిన్నట్టయితే జరుగుతున్నటువంటి పరిణామం ఇది. దీనికి మనం వ్యవసాయంలో కూడా అన్వయించుకోవచ్చు. మనం యూరియా ఫర్టిలైజర్ కూడా ఇట్లా భూమిలో వేసినట్టయితే ఆ సూక్ష్మతత్వాలన్నీ కూడా ఇట్లా నశించిపోయి వాటి ప్రభావం మనకు విషతుల్యంగా మారుతుందని మనం గమనించవచ్చు. దీనికి మనం గోవాధారిత ప్రకృతి వ్యవసాయం ఎప్పుడైతే పాలేకర్ గారి విధానం చెప్తున్నామో, పంట లోపల ఆవు పేడ, ఆవు మూత్రము మనం వ్యవసాయంలో వాడినట్టయితే మన భూమిలో ఉన్నటువంటి సూక్ష్మతత్వాలను
లేదంటే మన శరీరంలో మనం తీసుకున్నటువంటి విషతుల్యమైనటువంటి ఆహారం దీన్ని ఎట్లా మనం క్లీన్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను ఇది గోమూత్రంతో చేసినటువంటి అరకు ఇది. మనం మన దగ్గరికి ఎవరైతే పేషెంట్లు అంటే అనారోగ్య పడినప్పుడు మన దగ్గరకు వస్తే మనం సూచించేది ఏంటంటే ఈ పంచ భూతమైనటువంటి మన శరీరం మన ఆవు నుంచి వచ్చేటువంటి పంచగవ్యాలతో చికిత్స చేయొచ్చు అనేది వ్యవసాయంలోనూ మన ఆరోగ్యంలోనూ మనం సూచించడం జరుగుతుంది. ఇది మనం గోమూత్రంతో చేసినటువంటి అరకు ఇది. దీన్ని మనం రోజు ఉదయం సాయంత్రం తీసుకోవడానికి మనం సూచించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ తీసుకున్నటువంటి యూరియా డిఏపీలని వ్యవసాయంలో అయితే అదే మన ఆహారంలో అదే యూరియాలు పండించినటువంటి గింజలతో తయారు చేసినటువంటి ఆహారం మనం తీసుకోవడం వల్ల ఈ విధంగా మారినటువంటి మన శరీరాన్ని ఈ మన భూమిని మనం ఈ గోమూత్రంతో ఎలా చేస్తున్నాం అనేది చూడండి. ఇది భగవంతుడు సకల ప్రాణుల్లో కంటే మహత్వం ఒక దేశవాళీ ఆవు నుంచి మనకు భగవంతుడు మనకు ప్రసాదించిన ఒక వరం అని చెప్పొచ్చు. ఇది మనకు తిరిగాడే దేవత అని చెప్తారు. ఆవులో ఉన్నటువంటి ఇట్లాంటి అద్భుతమైనటువంటి విషయము మీరు చూసి ఉన్నారు. చూడండి మిత్రులారా, మన దేశవాళీ ఆవు మన దగ్గర రైతు దగ్గర ఉన్నట్టయితే విషయాల నుంచి కూడా ఎలా బయటపడవచ్చు అనేది మీకు ఇప్పుడు ఈ 1-2 నిమిషాల వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారని భావిస్తున్నాను. ఇది గోమూత్రంతో చేసినటువంటి అరకు ఇది. గోమూత్రం అంటే ఇది దేశవాళీ ఆవు అంటే మూపురం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మూపురము ఇది దీనిలో ఉన్నటువంటి శరీర అవయవాల్లో ఒక ప్రత్యేక అమెరికా భగవంతుడు ఆవుకు ప్రసాదించడం జరిగింది. ఈ ప్రత్యేక అమెరికా ఉన్నటువంటి ఈ మూపురం ద్వారా ఎప్పుడైతే ఇది ఆహారం కోసం బయటకు వెళ్తుందో ఆ సూర్యకిరణాలు అనేవి దీని మీద పడి ఆ సూర్యకిరణాలని మూపురం ద్వారా తీసుకొని శరీరంలో ఒక ప్రత్యేక వ్యవస్థ ద్వారా దీంట్లో ఉన్నటువంటి ఆహారంలో అరిగించుకునే టైంలో ఎప్పుడైతే పాల కింద పేడ కింద మనకు బయటికి విసర్జించబడతాయో అవన్నీ కూడా ఆ సూర్యకిరణాల నుంచి వచ్చేటువంటి ఆ ఎల్లోయిష్ ఆ సూర్యకిరణాల ప్రభావం ద్వారా మనకు ఆవు పాలైనా ఆవు మూత్రమైనా దీంట్లో ఉన్నటువంటి ప్రభావం ద్వారా పచ్చగా మనకు కనిపిస్తాయి. ఈ ఎల్లోయిష్ అనేది బంగారు వర్ణం. దీంట్లో 5,000 లీటర్ల గోమూత్రాన్ని ప్రయోగశాలలో ప్రయోగించినప్పుడు ఒక గ్రాము బంగారం అవశేషాలు కూడా గోమూత్రంలో కనిపించి ఉన్నాయి. ఈ ఆవు పేడ ఆవుమూత్రం మీద కొన్ని వందల సంవత్సరాల నుంచి చాలా ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. ఈ లేటెస్ట్ ప్రయోగంలో బంగారు ఔషధాలు కూడా గోమూత్రంలో ఉన్నాయని మన శాస్త్రకారులు లేటెస్ట్ రిపోర్ట్లో అందించడం జరిగింది. మనం ప్రయోగపూర్వకంగా ఎప్పుడైతే మనం ఈ గ్లాసులో నీళ్ళల్లో ఒక కెమికల్ని అయోడిన్ అనే కెమికల్ని మనం వేసినప్పుడు మన శరీరం ఎట్లా పాడవుతుందో చూసాం. అదే పాడైపోయిన శరీరంలో మనం ఈ గోమూత్రంతో చేసినటువంటి అరకు మనం శరీరంలోకి కానీ అట్లా వ్యవసాయంలో కూడా వాడితే ఎట్లా ఉపయోగాలు ఉంటాయనేది మనం తెలుసుకోబోతున్నాం. మనం శరీరంలో కానీ ఇది రోజు 2 మూతలు ఉదయం సాయంత్రం ఎంటీ స్టమక్లో కానీ తీసుకుంటున్నట్టయితే మనం బయట నుంచి తీసుకున్నటువంటి కెమికల్స్ని మనం క్లీన్ చేసుకున్నట్టుగా మనం ఇప్పుడు ఎట్లా ప్రయోగపూర్వకం ఇట్లా తెలుసుకున్నాము. అదేవిధంగా మన శరీరం లోపల కూడా ఇది ఉదయం సాయంత్రం ఎంటీ స్టమక్లో కానీ తీసుకున్నట్టయితే మన శరీరంలో ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా మన మలమూత్రాల ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే మన శరీరంలో టాక్సిన్స్ శుద్ధి చేయబడతాయో మనం తీసుకునే ఏ ఆహారం అయినా సరే మళ్ళా బండిని మెయింటెనెన్స్ చేసిన అంటే సర్వీసింగ్ చేసినట్టుగా మన శరీరం లోపల జరుగుతూ ఉంది. టాక్సిన్ పోతేనే మనం తీసుకునే ఔషధాలు అయినా సరే మనం తీసుకునే భోజనం అయినా సరే మన శరీరానికి అందుతుంది. ఎప్పుడైతే మన శరీరమే కాకుండా మన ఇంట్లో కూడా అపరిశుభ్రంగా ఉంటే మనకి ఎట్లా చికాగ్గా ఉంటుందో లోపల టాక్సిన్స్ ఉంటే కూడా మన శరీరంలో చికాగ్గా ఉంటుంది. బీపీలు, షుగర్లు, తలనొప్పులు, ఒళ్ళు నొప్పులు అన్నీ కూడా మనం బాడీ లోపల పేర్కొన్నటువంటి టాక్సిన్స్ అని చెప్పొచ్చు. దానికి మన స్టోర్లో గోమూత్రం అందుబాటులో ఉంది. అదేవిధంగా దేశవాళీ ఆవు నెయ్యి కూడా పంచగవ్యాల్లో భాగంగా ఆవు నెయ్యి ఉంది. తర్వాత మనకు ఆక్సిజన్ ఎప్పుడైతే బాడీలో తక్కువ అవుతుందో దానికి మనం గోమయ భస్మం కూడా స్టోర్లో అందుబాటులో ఉంది. ఇట్లా మనం పంచగవ్యాలతో పండించినటువంటి పంట ఉత్పత్తులే కాకుండా పంచగవ్యాలతో మనకు ఔషధ రూపకంగా లభిస్తున్నటువంటి గోశాల ఐటమ్స్ కూడా మన స్టోర్లో అందుబాటులో ఉన్నాయి. వాహిని మీడియా ప్రేక్షకులకి విన్నపం ఏంటంటే ఈ కింద కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే మన దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మీకు వాట్సాప్లోనే కనిపిస్తాయి. అక్కడ నుంచి మీరు ఆర్డర్ పెట్టుకుంటే
డోర్ డెలివరీ సప్లై అందుబాటులో ఉంది. మీరు స్టోర్కి నేరుగా కానీ రావాలనుకుంటే కూకట్పల్లి హౌసింగ్ బోర్డు మెట్రో స్టేషన్కి ఒక 200 మీటర్ దూరంలో జయనగర్ కాలనీ ఆర్చ్కి ఎదురుగా మన స్టోర్ ఉంది. మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మన స్టోర్లో ఉన్నటువంటి వస్తువుల్ని వాడుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని కోరుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.